ఏమీ లేదు, ఒకటే. ఆ ఒకటి ఓటీపీ. ఒక్క ఓటీపీ పంపి మొత్తం నాకు ఇస్తారు సార్. ఎలా అలా అని షాక్ అవ్వకండి. టెక్నాలజీ అండి. టెక్నాలజీ తెచ్చిన తంట ఇది. వాడే విధంగా వాడితే, టెక్నాలజీ వాడితే బాగుంటుంది. అదే వాడకూడని విధంగా వాడితే ఇదిగో ఇలా అవుతుంది. ఇంతకీ ఈ కేటుగాళ్ళు ఏం చేశారు? అలా ఎలా 7 కోట్లు కొట్టేశారు. సో వ్యూవర్స్, ఇది చూసైనా ఓటీపీలతో జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. మొదటిగా మొబైల్ ఫోన్లకు లింకులు పంపించి దాన్ని క్లిక్ చేసిన వారి ఖాతా నుంచి డబ్బులు కొట్టేసేవారు. దాని గురించి ప్రజల్లో అవగాహన రావడంతో ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, సంపన్నులు, ప్రముఖ వ్యాపార, రాజకీయ, సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే బాధితులకు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి బెదిరిస్తున్నారు. బాధితుల పేరుతో మనీ లాండరింగ్ జరిగిందని, పార్సిల్లో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుపడ్డాయని లేదా మరేదైనా కారణాలు చెప్పి భయపెడుతున్నారు. ఇది రహస్య ఇన్వెస్టిగేషన్ అని, ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా బాధితులపై కేసు నమోదు చేసినట్లు వాట్సాప్లో నోటీసులు పంపిస్తున్నారు. ఏకంగా వాట్సాప్ వీడియో కాల్లోనే పోలీసు అధికారులమంటూ, జడ్జీలమంటూ బెదిరించి కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు మరో కొత్త మోసానికి తెరతీశారు. ఒక వ్యాపారవేత్త సిమ్ స్వాప్ చేసి 7.5 కోట్లు కొట్టేశారు. గమనించిన బాధిత వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించగా కొంత డబ్బును సేవ్ చేయగలిగారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబైలోని కాందవలి ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిమ్ స్వాప్ చేశారు కేటుగాళ్లు. మొదట నెట్వర్క్ ప్రొవైడర్ని ట్రిక్ చేశారు. అనంతరం ఆ వ్యాపారి ఫోన్ నెంబర్ను తమ దగ్గర ఉన్న సిమ్ కార్డుకు లింక్ చేశారు. దీంతో కేటుగాళ్లు పంపించే ఓటీపీలన్నీ తమ వద్ద ఉన్న సిమ్ కార్డుకే వెళ్లాయి. తద్వారా వ్యాపారి ఖాతా నుంచి క్రమక్రమంగా డబ్బులు దోచేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని బాధితుడు గుర్తించి 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బాధితుడి బ్యాంకు నోడల్ అధికారులను సంప్రదించారు. అనంతరం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టుకు కంప్లైంట్ ఇచ్చారు.
ఇలా వెంటనే రియాక్ట్ కావడంతో సైబర్ పోలీస్ టీం దాదాపు 4.65 కోట్లు కేటుగాళ్ల ఖాతాకు వెళ్లకుండా ఆపగలిగింది. మిగతా మొత్తాన్ని అప్పటికే స్కామర్లు విత్డ్రా చేశారని అధికారులు తెలిపారు.